హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి స్వీట్ ఐటమ్ తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ కొత్తగా నా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రెడ్ కస్టర్డ్ ని చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్ రెసిపీ. చూడండి, ఒక 5 బ్రెడ్ పీసెస్ ని తీసుకున్నాను. ఇలా 4 వైపులా కట్ చేసేసుకుందాం. చూడండి, వీటిని సెంటర్ కి అలా కట్ చేసేస్తాం. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేశాను. ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఒక బౌల్ ఆయిల్ కూడా వేస్తున్నాను డీప్ ఫ్రై కోసం. ఆయిల్ అయితే వేడైపోయింది. కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ని ఫ్రై చేసుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అండ్ ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి, ఎందుకంటే బ్రెడ్ త్వరగా ఫ్రై అవుతుంది. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. చూడండి, చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 15 మినిట్స్ టైం పడుతుంది అంతే. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, గెస్ట్ ఎవరన్నా వచ్చినప్పుడు చాలా త్వరగా క్విక్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు మిగిలిన పీసెస్ ని కూడా వేసేసుకుందాం. చూడండి, కలర్ చేంజ్ అయ్యాక తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఫ్రై అయింది కదా, మంచి కలర్కి వచ్చేసింది. తీసేద్దాం. ఇప్పుడు అదే స్టవ్ పైన మిల్క్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టాను, మిల్క్ వేస్తున్నాను. ఒక 1/2 లీటర్కి కొంచెం ఎక్కువ ఉంటాయి అంతే. హాఫ్ లీటర్కి ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పౌడర్ని మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్లో కొన్ని పాలు వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. నీట్గా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ మిక్స్ని కలిపేద్దాం. ఇంకా బాయిల్ అవ్వలేదు, పాలు మరుగుతున్నాయి. చూడండి, వేసేద్దాం. ఇంకా కలుపుకుంటూ వేయాలి, లేదంటే ఉండలు వస్తాయి.
ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి మంచిగా. మరి థిక్ అవ్వద్దు, ఎందుకంటే బ్రెడ్ స్లైసెస్ అబ్జర్వ్ చేయదు. మరి థిక్ అవ్వద్దు. కొంచెం షుగర్ని, 1 కప్ షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, అలా రావాలి. కొంచెం థిక్ అవ్వకుండా కొంచెం పలుచగా ఉండాలి. రెడీ అయిపోయింది. కలుపుతూనే ఉండండి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వేడి మీదే, చల్లారక ముందే ఈ స్లైసెస్ మీద ఇది యాడ్ చేసేసుకోవాలి. చూడండి, అలా ఉండాలి. మరి థిక్ అయిపోతే పీసెస్ బ్రెడ్ అబ్జర్వ్ చేయదు. చూసారు కదా. ఇప్పుడు మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీరు గార్నిషింగ్కి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పుని వేస్తున్నాను, నెయ్యిలో వేయించిన జీడిపప్పుని వేస్తున్నాను. చూడండి, చాలా మంచిగా కనిపిస్తుంది కదా. చూడండి, 15 minutesలో చాలా టేస్టీగా బ్రెడ్ కస్టర్డ్ రెడీ. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.